హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో మన ఛానల్ అయితే రేషన్ కార్డుల గురించి సిరీస్ వైజ్గా అయితే వీడియోస్ రావడం జరుగుతుంది. సో 7 రకాల ఆప్షన్స్ అయితే విడుదల చేయడం జరిగిందండి ప్రభుత్వం. సో దానిలో భాగంగా అయితే ఇప్పటి వరకు సిరీస్ వైజ్గా అయితే నేను వీడియోస్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఇప్పుడైతే రైస్ కార్డులో అడ్రస్ మార్పిడి కొరకు దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే 1 బై 1 అయితే ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఏ విధంగా మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి ఈ చిరునామా మార్చుకోవాల్సి ఉంటుందనేది నేను ఇప్పుడు 1 బై 1 మీకు క్లారిటీగా అయితే చెప్తానండి. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే మీకు స్క్రీన్ పైన అయితే ఒక ఫామ్ అనేది చూపిస్తున్నానండి. సో ఈ ఫామ్ ఏమంటే గ్రామ వార్డ్ సచివాలయం వద్ద దరఖాస్తు చేసుకునే ఫామ్ అండి. సో ఎవరైనా అడ్రస్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఏ విధంగా ఫిల్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు క్లారిటీగా అయితే చెప్తానండి. ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ముందు స్టార్టింగ్లో కార్నర్లో చూసుకున్నట్లయితే కుటుంబ పెద్ద వివరాలు. సో ఇప్పుడు రైస్ కార్డ్ ఎవరి పేరు మీద ఉంటుందో ఇంటి పెద్ద, సో వాళ్ళ యొక్క వివరాలు అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. సో అలానే అభ్యర్థి పేరు, సో రేషన్ కార్డు యొక్క పెద్ద ఎవరు ఉంటారో వాళ్ళ పేరు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో అభ్యర్థి తండ్రి, భర్త, కొడుకు, తల్లి. సో ఎవరైతే రేషన్ కార్డ్ పెద్ద పేరు ఇచ్చి ఉంటారో వాళ్ళ యొక్క తల్లి, భర్త ఎవరైనా ఒక పేరు ఇవ్వాల్సి ఉంటుందండి. అభ్యర్థి ఆధార్ నెంబర్, అలానే రైస్ కార్డ్ నెంబర్. సో ఈ రెండు డీటెయిల్స్ అనేవి ఆధార్ కార్డులో చూసి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. రైస్ కార్డ్ నెంబర్ అనేది రైస్ కార్డులో చూసి ఇవ్వండి. అలానే ఫోన్ నెంబర్. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వర్కింగ్లో ఉండే ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు ఒకవేళ అప్లై చేసుకున్న తర్వాత మీకు ఏదైనా ఓటీపీ కావాలన్నా సరే ఓటీపీ రావాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు ఫోన్ నెంబర్ అనేది వర్కింగ్లో ఉండేది ఇవ్వండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకున్నాను. అలానే లింగము. సో ఈ మీ రేషన్ కార్డులో సభ్యులు పెద్ద స్త్రీయ పురుష అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. అభ్యర్థి చదువు, ఎవరైతే రేషన్ కార్డ్ పెద్ద పేరు ఇచ్చుంటారో ఆమె చదివిన యొక్క వివరాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలానే పుట్టిన తేదీ, సో డేట్ ఆఫ్ బర్త్ అయితే ఆధార్ కార్డులో ఉన్నది ఇవ్వాలండి. కులం ఎస్టీ, బీసీ, ఎస్సీనా అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు ఆ కేటగిరీ యొక్క బీసీనా, ఎస్టీనా, ఎస్సీనా, సో ఆ మూడిట్లో ఒకటి ఇవ్వాల్సి ఉంటుందండి. అలానే వార్షిక ఆదాయం, సో మీ కుటుంబం మొత్తం కలిసి సో సంవత్సరానికి ఎంత ఆదాయం చేస్తున్నారనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో అలానే నెక్స్ట్ చూస్తున్నట్లయితే వృత్తి, సో మీరు ఎలాంటి పని చేస్తున్నారనేది ఇవ్వాల్సి ఉంటుందండి. ఒకవేళ వ్యవసాయం చేస్తుంటే ఫార్మర్ ఇవ్వాలి, లేదా ఇంకేమన్నా పనులు చేస్తుంటే ఆ పని యొక్క వివరాలు అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. అలానే చిరునామా, సో ఇక్కడైతే కరెక్ట్ చిరునామా ఇవ్వాలండి. సో ఈ చిరునామా ఏమిటంటే, సో మీరు ఇప్పుడు ప్రజెంట్ రేషన్ కార్డు ఏ అడ్రస్లో ఉందో ఆ యొక్క చిరునామా అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ముందుగా చూసుకున్నట్లయితే మీరు ఉంటున్న జిల్లా నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. అలానే ఆ జిల్లాకు సంబంధించి మండలం ఏమిటనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలానే మీరు ఏ గ్రామంలో నివసిస్తున్నారు ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామం యొక్క వీధి పేరు, డోర్ నెంబర్, సో మీ ఇంటి నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. అలానే నెక్స్ట్ చూస్తున్నట్లయితే పిన్ కోడ్, సో మీరు ఏ గ్రామ వార్డు సచివాలయంకి దగ్గర ఉన్నారో ఆ గ్రామ వార్డు సచివాలయం యొక్క పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి మీ పంచాయతీ యొక్క. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు ఈ విధంగా అయితే మీ చిరునామా అనేది ఫిల్ చేయాల్సి ఉంటుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అలానే అడ్రస్ కోసం మార్చుకోవాల్సిన చిరునామా, సో మీరు ఏ ప్లేస్కి మీ రేషన్ కార్డ్ అనేది చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ అడ్రస్ అనేది కింద కార్నర్లో ఇప్పుడు నేను చెప్పే విధంగా అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుందండి. ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అనేది ఇప్పుడు నేను మీకు క్లారిటీగా అయితే చెప్తాను. సో మీరు మార్చుకోవాల్సిన చిరునామా యొక్క అడ్రస్ ఏ విధంగా ఇవ్వాలంటే, సో ముందుగా మీరు ఏ జిల్లాకి మీ అడ్రస్ అనేది చేంజ్ చేయించుకోవాలి అని అనుకుంటున్నారో ఆ జిల్లా యొక్క వివరాలు అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. అలానే మండలం, సో మీరు ఏ మండలానికి దగ్గరగా ఉన్నారో ఆ మండలం యొక్క పేరు, అలానే గ్రామం ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు మీరు ఎక్కడ నివసిస్తున్నారు ఆ యొక్క గ్రామం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలానే సచివాలయం యొక్క పేరు, సో మీరు ఏ అడ్రస్కి మీ రేషన్ కార్డ్ చేంజ్ చేయించుకోవాలి అని అనుకున్నారో ఆ గ్రామ వార్డు సచివాలయం యొక్క పేరు ఇవ్వాల్సి ఉంటుంది. అలానే మీరు ఏ వీధిలో ఉంటున్నారనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే సచివాలయం యొక్క కస్టమర్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఒకవేళ మీకు ఈ కస్టమర్ ఐడి తెలియకపోతే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి కస్టమర్ని సంప్రదించండి. సో ఒకవేళ ఆయన మీరు రిక్వెస్ట్ చేసి అడిగినట్లయితే మేము ఈ విధంగా అడ్రస్ చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాము, సో మాకు కొంచెం కస్టమర్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందంటే ఆయన అయితే ఇవ్వడం జరుగుతుందండి. అప్పుడైతే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలానే వీధి పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. సో మీ గ్రామ వార్డు సచివాలయం యొక్క పిన్ కోడ్, అలానే మీ డోర్ యొక్క పిన్ కోడ్, సో మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో ఆ ఇంటి యొక్క చిరునామా అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే అభ్యర్థి సంతకం, సో రేషన్ కార్డు యొక్క పెద్ద వివరాలు ఇచ్చుంటారు కదండి, ఆమె సంతకం అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఇది కామన్గా ఎవరికి ఉపయోగపడుతుందంటే, సో వలసలు వెళ్ళి ఉంటారండి, పని దొరకక ప్రదేశంలో వేరే ప్రదేశానికి అయితే వెళ్ళి ఉంటారు.
అలానే కొంతమంది వాళ్ళ కారణాల వల్ల అయితే వేరే ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటారండి. సో, వాళ్ళు ప్రతి నెలా వచ్చి ఇక్కడ రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అయితే ప్రభుత్వం అయితే ఇలా ప్రతి నెల రాకుండా వాళ్ళ ఉండే అడ్రస్‌కే రేషన్ తీసుకునేలా అయితే ఈ అప్లికేషన్ ఫార్మ్‌నయితే విడుదల చేసిందండి. సో, 7 రకాల ఆప్షన్‌లో ఇది కూడా ఒక ఆప్షన్ అండి. సో, ఇలా అయితే మీరు దరఖాస్తునైతే ఫిల్ చేసి మీ గ్రామ వార్డ్ సచివాలయంలో అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. సో, దీనితో పాటు మీరు కామన్‌గా ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే సో, మీరు ఎవరైతే కుటుంబ పెద్ద వివరాలు ఇచ్చుంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ జెరాక్సు, అలానే రేషన్ కార్డ్ యొక్క జెరాక్సు, సో, ఈ ఫామ్‌తో పాటు ఫిల్ చేసి మీరైతే సచివాలయముగా గనక ఇచ్చినట్లయితే వాళ్ళు వెరిఫికేషన్ చేసి సో, ఒక 10 రోజుల్లో అయితే ఈ కార్డ్ వచ్చే విధంగా అయితే చేయడం జరుగుతుందండి. సో, కొంత టైం అయితే ఉంటుంది. సో, కొంతమంది చాలామంది కామెంట్ చేస్తున్నారండి. సో, సచివాలయంకెళ్తే ఈ ఫామ్ ఫిలప్ చేసి ఇస్తే ఎర్రర్ అని వస్తుంది. మేము ఇప్పుడు ఏం చేయాలనైతే సో, ఎక్కువ మంది ఈ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు కాబట్టి ఎర్రర్ అనేది రావడం జరుగుతుందండి. సో, మళ్ళీ ఒకసారి మీరు ఒక రోజు ఆగి మళ్ళీ వెళ్ళండి. అప్పుడైతే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రేషన్ కార్డులకి ఎప్పుడు లాస్ట్ డేట్ అనేది అడుగుతున్నారండి. సో, ఎప్పుడు ముగుస్తుంది ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది? సో, చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకైతే తెలియజేయడం ఏమిటంటే సో, జూన్ 7వ తేదీ వరకైతే ఈ రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ అనేది ఉంటుందండి. సో, మీరు అప్లికేషన్స్ అయితే వేసుకోవచ్చు. అంటే మ్యారేజ్ స్పిట్ అలానే సింగిల్ స్పిట్ ఎవరైనా డివైస్ తీసుకొని విడిపోయి ఉన్నా అలానే డెత్ సర్టిఫికేట్ అంటే ఎవరైనా మరణించిన వాళ్ళు ఉన్న రేషన్ కార్డ్‌ని తొలగించాలన్నా సరే జూన్ 7వ తేదీ వరకైతే మీరు ఈ తొలగింపులు గానీ, జోడింపులు కానీ సో, స్ప్లిట్ అయ్యే ఆప్షన్ గానీ చేసుకోవచ్చండి. జూన్ 7వ తేదీ వరకు మాత్రమే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, అలానే కామెంట్‌లో కామన్‌గా అడిగేది ఏంటంటే సో, పెళ్ళైన తర్వాత వైఫ్‌ని మా రేషన్ కార్డ్‌లోకి జాయిన్ చేపించుకోవాలంటే సో, ఈకేవైసీ అయ్యి ఉండాలని అయితే అడుగుతున్నారండి. సో, నిన్నైతే మంత్రి నాదెళ్ల మనోహర్ గారైతే మనకి క్లారిటీగా అయితే చెప్పడం జరిగిందండి. సో, రేషన్ కార్డ్‌లో ఉండే ప్రతి ఒక్కరికి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలని అయితే చెప్పడం జరుగుతుంది. సో, కాబట్టి మీరు రేషన్ కార్డ్ నుంచి మార్పు చేసుకోవాలంటే ఈకేవైసీ కంపల్సరీ ఉండాలండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ఇదేనండి రేషన్ కార్డుల గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే మీరు చిరునామా ఎలా మార్చుకోవాలనేది నేను మీకు క్లారిటీగా చెప్పాను. సో, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. మీరు ఎలా చేసుకోవాలని అయితే. సో, ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. సో, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఈ వీడియో ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.